ఉన్నారు మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపను లేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. చూసారండి, దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క పరిస్థితులు ఎలాగున్నాయంటే సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని కోపం అంట సమస్త దుర్నీతి పరుల మీదను దుర్నీతి మీదను భక్తిహీనత మీదను దేవుని కోపం పరలోకము నుండి పంపించబడుతూ ఉన్నది. దుర్నీతిని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వారి మీదకి దేవుని కోపం డైరెక్ట్గా దిగుతూ ఉన్నది. ఎవరైతే భక్తిహీనతగా ఉండి దేవుని సత్యమును అడ్డగిస్తారో వారి మీదను దేవుని కోపం బయలుపరచబడుతున్నది. దుర్నీతి అంటే సాతానుడి యొక్క స్వభావము. సాతానుడి యొక్క స్వభావం ఏంటంటే దేవుని నీతిని అడ్డగించటమే దుర్నీతి. దుష్టుడైన సాతానుడు అంటే వాడేదో భీకరమైన నల్లగా రూపం ధరించి ఏదో ఇంత పెద్ద పెద్ద గోళ్ళు పెంచుకొని పెద్ద కళ్ళు చేసుకొని పెద్ద పెద్ద చెవులు వేసుకొని దంతములు ఊరక ఒక 5-6 అంగుళాలు కిందకి మరి చూపించుకుంటూ నాలుక భయంకరంగా బయటకు చాపుతూ క్రూరత్వాన్ని వెళ్ళగక్కుతున్న ఒక జంతువుని పోలినట్లుగా కనపడాడు. కానీ సాతానుడు ఎలాగా కనపడుతూ ఉంటాడంటే దేవునుడు నీతిని కలిగి జీవించమని చెప్తున్నాడు. సాతానుడు ఏం చేస్తాడంటే దేవుని నీతి వలన ప్రయోజనం లేదు, దుర్నీతి వలన ఇదిగో ఈ ప్రయోజనాలు ఉన్నాయని చూపిస్తూ ఉంటాడు. ఉదాహరణకి దేవుని యందు భక్తి కలిగిన వాళ్ళు
దుర్నీతిని అనుసరించరు. దుర్నీతి అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మంచి కార్యములను చేయకుండా జీవించటమే దుర్నీతి. నీ సహోదరునికి ఏదైనా మేలు చేయదలిచినప్పుడు చేయొద్దని చెప్తాడు సైతానుడు. ఆకలిగొనిన వారికి ఆహారం పెట్టద్దు అంటాడు. మేలు చేసిన వారికి కీడు చేయమంటాడు. సత్యమును సత్యానుసారంగా జీవించవద్దు అని చెప్తాడు. అసత్యానుసారంగా జీవించాలి అని చెప్తాడు. కనుక దేవుని నీతి ఏమో మనం రాజ్యాంగానుసారంగా నడుచుకోవాలి. భారతదేశం కావచ్చు, మరి ఏ ఇతర దేశాలు కావచ్చు, చట్ట ప్రకారంగా జీవించమని దేవుడు చెప్తాడు. ఎందుకంటే చట్టములను ప్రభుత్వములను దేవుడే ఏర్పాటు చేశాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడేమో చట్ట ప్రకారంగా జీవిస్తూ నీ పై అధికారులకు రాజకీయ పాలకులకు లోబడి జీవించమని వాక్యం చెబుతూ ఉంది. సాతానుడు ఏం చెప్తా అంటే వాళ్ళని దూషించు, వాళ్ళని అవమానకరంగా మాట్లాడు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా జీవించు. ఎవడేం చేస్తాడు? నేను చేయలేడు, నేనున్నాను నీకెందుకని మూర్ఖత్వముతోనూ గర్వముతోనూ జీవించటానికి దోహదపడుతూ ఉంటాడు దుర్నీతిపరుడైన సైతానుడు. సాతానుడు మాట విన్నావా, నీ కొంప కొల్లేరే. సైతానుడు మాట విన్నావా, నీ పవిత్రతను కోల్పోతావు. సాతానుడు మాట విన్నావా, ఫైనాన్షియల్గా నువ్వు బ్యాక్వర్డ్ ఏరియాకి వచ్చేస్తావు, బ్యాక్వర్డ్ స్టేజీకి వచ్చేస్తావు. సైతానుడు మాట విన్నావా, నువ్వు అప్పుల పాలు అవుతావు. సాతానుడు మాట విన్నావా, నువ్వు త్రాగుబోతు అయిపోతావు. సాతానుడు మాట విన్నావా, మంచి భార్యని విడిచిపెట్టేసి దుర్మార్గంగా అక్రమంగా సక్రమైన మార్గంను విడిచి అక్రమార్గంలో ప్రయాణం చేయటానికి సైతానుడు చక్కగా దోహదపడతాడు. అందుకు అడ్డొచ్చే వాళ్ళందరినీ తీసేయమని చెప్తాడు. నీ చేతిలో ఆయుధం ఉంది, నీకు బలం ఉంది, నీకు బుద్ధి ఉంది, కాబట్టి ధనం ఉంది, ఇదిగో ఈ ధనాన్ని ఉపయోగించి ఈ ఆయుధాలు కొను, ఈ టైంలో ఈ నీ శత్రువులను నీ కామ కార్యకలాపాలకు అడ్డుగా వస్తున్నాడు కాబట్టి వీడిని తీసేయి. అతడు ఎవడైనా సరే, భర్త కావచ్చు, తమ్ముడు కావచ్చు, కుమారుడు కావచ్చు, లేకపోతే అత్తమామలు కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వారై ఉండి పెద్ద మనుషులుగా ఉండి చలామణి అవుతున్నారే, వాళ్ళను కూడా అవసరమైతే మట్టు పెట్టేసేయి అని సైతానుడు నీకు దుర్బోధ చేస్తాడు. దేవుడు ఏం చెప్తాడంటే నీ పై అధికారులను ప్రేమించు, నీ పై అధికారులకు లోబడు, దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో దాన్ని చదువు, విను, గైకొను, నీ భార్యను ప్రేమించు, నీ బిడ్డలను ప్రేమించు. ప్రతి పురుషుడికి ఒక భార్యే, ప్రతి స్త్రీకి ఒక పురుషుడు ఉండాలి. నీ కుటుంబాన్ని ప్రేమించు, ఆరోగ్యంగా ఉండు, అప్పుల పాలవద్దు, అనారోగ్యం పాలవద్దు. అక్రమ జీవితం జీవించావా, సక్రమమైన జీవితం, సక్రమమైన కుటుంబం, పరువు మర్యాదలు అన్నీ మంట కలిసిపోతాయి అని దేవుడు నీకు తెలియచేస్తాడు. సైతానుడు ఏం చేస్తాడో తెలుసా, ఇదంతా కూడా ట్రాష్, ఏమీ లేదు, దేవుడు లేడు, దయ్యము లేదు, ఏమి లేదు, నీ ఇష్టానుసారంగా జీవించి నిన్ను ఎవడు అడిగేవాడు ఎవడు లేడు, పరలోకం లేదు, మోక్షము లేదు, నరకము లేదు, శాపము లేదు, ఏమీ లేదు, ఇవన్నీ కూడా అభూత కల్పనలు, నీకెందుకు, నీ ఇష్టానుసారంగా జీవించు అని చెప్పి సాతానుడు అనగా దుర్నీతిపరుడు, మోసగాడు, అబద్ధికుడు, నరహంతకుడు, ఎన్ని మాటలున్నాయి, ఎన్ని బిరుదులున్నాయి తెలుసా వాడికి. కనుక నా ప్రియమైన దేవుని సంఘమా, సార్వత్రిక సహవాస సహోదరి సహోదరులారా, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషులు,
రాజ్యాంగానుసారంగా జీవించవద్దు అని చెబుతూ ఉంటారు. మరలా రాజ్యాంగాన్ని అడ్డం పెడతారు, చట్టాన్ని అడ్డం పెడతారు, గవర్నమెంట్ని నువ్వు దూషిస్తున్నావా అంటారు, పాలకులను వ్యతిరేకిస్తున్నావా అంటారు. దేవుని బిడ్డలు, నీతిపరులు, భక్తాగ్రేసరులు, సత్యాభిమానులు ఎప్పుడు కూడా పాలకులను, రాజ్యాంగాన్ని, మరి న్యాయాధికారులను వీరిని ఎవరిని కూడా తప్పు పట్టరు. వారు చెప్పే మాటలను వ్యతిరేకించరు. వారు కోర్టుకు రమ్మన్న దేవుని పిల్లలైన వారు, నీతి అనుసారంగా నడిచేవారు కోర్టుకైనా వస్తారు, ఎక్కడికైనా వస్తారు. ఒక వ్యక్తి ఎక్స్పార్టీ అయ్యాడు అంటే అతడు దుర్నీతిపరుడు, కోర్టును సైతం కూడా ధిక్కరిస్తున్నాడు, దేవుని ఆజ్ఞలను వ్యతిరేకిస్తున్నాడు, దేవుడిచ్చిన సత్యాన్ని అడ్డగిస్తున్నాడు, దేవుడిచ్చే పిలుపును వ్యతిరేకిస్తున్నాడు. ఆదివారం ఆరాధనలో కూర్చుంటారేమో కానీ వాక్యం మాత్రం చదవటానికి ఇష్టపడరు. ఎందుకంటే వాక్యమును నమ్మనివ్వడు సైతానుడు, దుర్నీతిపరుడు, అబద్ధికుడు. ఇదంతా ట్రాష్, ఇదంతా అసత్యము, నేను నమ్మను, నా దృష్టిలో దేవుడు లేడు అనే దుర్నీతి చేత సత్యమును అనుసరించే వారిని అడ్డగిస్తూ ఉంటాడు. తాను చెడ్డ కోతి వనాన్ని మొత్తం చెరిపేసిందంట. అంటే తాను చెడ్డ కోతి మిగిలిన కోతులను కూడా చెడిపేసింది. చూసారా, మన వాళ్ళందరూ చెబుతూ ఉంటారు, మరి పెద్దలు చెబుతూ ఉంటారు, ఏమండి, కూసే గాడిద మేసే గాడిదని జడగొడుతుందంట. ఏమండి, కూసే గాడిద మేసే గాడిదని జడగొడుతూ ఉంటారు. ఈ దుర్నీతి పరులు దేవుని సత్యానికి అనుకూలంగా నడుస్తూ ఉంటారే నీతిమంతులు, ఈ దుర్నీతి పరులు సత్యమును, సత్యమూర్తులు, సత్యాన్వేషకులకు అడ్డుపడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీవు దుర్నీతిపరుడువా, నీతిపరుడువా? సత్యమును అడ్డగించేవాడివా, లేకపోతే సత్యాన్వేషకుడువా? దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, సత్యమును అడ్డగిస్తున్నాడు. ఈ దుర్నీతి సత్యవర్తనులైన భావవర్ధుల్లో కూడా వచ్చారు. ఈ దుర్నీతి పరులు తల్లిదండ్రుల మధ్య కూడా వచ్చేస్తాయి, అడ్డగిస్తాడు. భక్తిపరులైన వారు ఎవరైనా సరే, చిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వారి మీద అటాకింగ్ జరుగుతూ ఉంటుంది. భక్తిపరుడు బయలుదేరాడండి, అబ్బో భక్తిపరుడు, ఇతనంత భక్తిపరుడు ఇంకా లోకంలో ఎవరు లేరన్నట్టుగా తను ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడండి. ఏమండి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అండి ఇతను. ప్రియమైన దేవుని పిల్లలారా, దుర్నీతి మీదను దేవుని కోపము. జాగ్రత్త సత్యాన్వేషకులారా, మీరు సత్యమును అనుసరించి నడుస్తూ ఉండండి. మిమ్మల్ని ఎవరైనా సరే దుర్నీతి పరులు అడ్డగించారు అంటే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. అతని కొరకు అలాంటి వారి కొరకు మీరు ప్రార్థన చేస్తే చాలు, దేవుని కోపం పరలోకము నుండి వారి మీద కుమ్మరించబడింది. మరొక చోట బైబిల్లో చెప్తాడు, మానక పాపము చేయు వారిని వెంట్రుకలు గల నడినెత్తిని ఆయన పగలగొట్టును. నీవు భక్తిహీనుడిగా ఉన్నావా, భక్తిపరుడుగా ఉన్నావా? అనీతిమంతుడిగా ఉన్నావా, నీతిమంతుడిగా ఉన్నావా? నీతిపరుడిగా ఉన్నావా, దుర్నీతిపరుడిగా ఉన్నావా? సత్యమును ప్రేమించేవాడిగా ఉన్నావా, సత్యమునకు విఘాతం కలిగించేవాడిగా ఉన్నావా? ప్రభుత్వానికి లోబడుతున్నావా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జీవించడానికి నువ్వు కంకణం కట్టుకున్నావా? వారు ఏ పార్టీ వారైనా, ఎవరైనా సరే, దేవుడు వారిని ప్రేమించి వారికి పరిపాలన చేయమని అధికారం ఇచ్చాడు. ఆ అధికారమును నువ్వు అడ్డం పెట్టుకొని దుర్నీతిగా జీవించావా, దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఎన్నిసార్లు గద్దించినా నువ్వు లోబడవా, నీకు మరణమే కాసుకొని ఉంటుంది. అతడు ఎవరైనా సరే, ఎంతటి వాడైనా సరే. కనుక అతడు సామాన్యుడే కావచ్చు, సామంతుడే కావచ్చు, ధనికుడే కావచ్చు, దరిద్రుడే కావచ్చు,
లేకపోతే పురుషుడే కావచ్చు, లేక స్త్రీయే కావచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నావా? అసలు సత్యం అంటే ఏంటి? దావీదు కీర్తన 119లో చెప్తాడు, నీవు ఇచ్చిన ధర్మశాస్త్రమే కేవలం సత్యము. నీవిచ్చిన ధర్మశాస్త్రము కేవలము సత్యము. నీవిచ్చిన ధర్మశాస్త్రమే సత్యము, మరొకటి సత్యం కాదు. పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉందా? నువ్వు సత్యమూర్తి చెప్పిన మాటలు వింటున్నావు అన్నమాట. సత్యమూర్తి ఎవరో తెలుసా? మీ ఇంటి ప్రక్క వాళ్ళు, లేకపోతే మీ ఊరు వాళ్ళు, ఆ పేరు కలిగిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు కాదు సుమా. సత్యమూర్తి అంటే దేవుడు చెప్పాడు, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేను మార్గమునై ఉన్నాను, సత్యమునై ఉన్నాను, జీవమునై ఉన్నాను. జీసస్ సెడ్, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. దేవుడు జీవాధిపతి, దేవుడు సత్యాధిపతి, దేవుడు సత్యవాద ప్రియుడు, దేవుడు సత్యాన్వేషి, దేవుడు సత్యమునకు కర్త. నువ్వు అసత్యములో ఉన్నావా? అబద్ధమును నమ్ముకొని మోసపోయావా? నీ ధనాన్ని పోగొట్టుకున్నావా? నీకుండిన మరి ఆస్తిని అంతటిని కూడా నువ్వు పోగొట్టుకున్నావా? దేని కొరకు? సత్యం కోసం వెతికి 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 నీకు సత్యం కనపడక అసత్యాన్నే దుర్నీతినే నీతి అనుకొని, అసత్యమనే సత్యం అనుకొని, నా తాత ముత్తావులు ఆ మార్గంలో కూడా వెళ్ళారు కనుక నేను కూడా అదే మార్గంలో వెళుతున్నాను, ఎప్పటికైనా నాకు సత్యవాద ప్రియుడు నాకు ఎదురు పడకపోతాడా అని చెప్పేసి నువ్వు దేవులాడుతున్నావేమో. చక్కని మాట వాక్యము సెలవిస్తుంది. చూద్దాం. పరమగీతములలో ఒక చక్కని మాట మరి తెలియచేస్తున్నాడు. పరమగీతములు ఇక్కడ ఒక స్త్రీ తన ప్రియుని కొరకు వెతుకులాడుతూ ఉన్నది. తన ప్రియుని కొరకు వెతుకులాట ప్రారంభించింది. కారణం ఏంటంటే ఆమె సత్యవాద ప్రియుని కొరకు వెతుకులాడుతూ ఉన్నది. సత్యవాద ప్రియుని కొరకు వెతుకులాడుచున్నది. నా ప్రియుడు నీకు కనపడ్డాడా? నా ప్రియుడు నీకేమన్నా కనపడ్డాడా అని వెతుకుతూ ఉన్నాడండి. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు సత్యవాద ప్రియుడు కనుక ఈ సత్యవాద ప్రియుడిని నువ్వు వెతుకుతావా? ప్రభువు నీకు సహాయం చేస్తాడండి. కనుక దేవుని పిల్లలారా, సత్యవాద ప్రియుడిని నువ్వు వెతకాలని వాక్యం సెలవిస్తుంది. ఆ పరమగీతములు మరి 5వ అధ్యాయము ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. 6వ వచనంలో, నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను, అతని మాట వినుటతోనే నా ప్రాణము సమస్యలేను. నేను అతన్ని వెతకినను అతడు కనబడకపోయాను, నేను పిలిచినను అతడు పలుకలేదు. పట్టణములో తిరుగు కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ఈ టైంలో నువ్వు ఎందుకు వచ్చావు? టైం కాని టైంలో, అర్ధరాత్రి వేళలో ఎందుకు వెతుకుతున్నావు? ఎందుకు తిరుగుతున్నావు? తచ్చాడుతున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఆయన ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నేను ప్రకటన గ్రంథంలో చెప్తాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవరినో తెలుసా? సత్యవాద ప్రియుడును, సత్యమునకు మూలకర్తను. సత్యం అంటే నేనే. నాలో అసత్యం ఉన్నదా? నాలో అసత్యం ఉన్నదని మీరు ఎవరైనా చెబుతారా? నాలో పాపం ఉన్నదని ఎవరైనా చెబుతారా? నాలో దుర్నీతి ఉన్నదని చెబుతారా? నాలో లంచగొండెతనం ఉన్నదని చెబుతారా? నాలో వ్యభిచార చేష్టలు నాలో ఉన్నాయని చెబుతారా? నాలో ఏమైనా చిల్లంగి క్రియలు ఉన్నాయని చెబుతారా? ఎవడో ఆ మధ్య ఒకడు అంటున్నాడు, యేసుక్రీస్తుకు తండ్రి లేడు, తండ్రి లేని ఒక కన్యక కుమారుని కన్నది అంటే అతడు ఎంతటి దుర్మార్గుడో లేక ఎంతటి పాపియో ఆలోచించండి. మన భారతదేశము తల్లి తండ్రులకు పుట్టిన సంతతి. భారతీయులం అందరం కూడా స్త్రీ పురుషులకు జన్మించిన వారము. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనకి తండ్రి లేడు,
తల్లి ఒక్కతే ఉన్నది కనుక అతడు ఎంతటి పాపియో ఆలోచించండి అని ఈ మధ్య ఒకడు సృష్టిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లి తండ్రులకు వారికి పుట్టిన పిల్లలకు జన్మదోషం ఉంటుంది, కర్మ దోషం ఉంటుంది. జన్మదోషము లేకుండా పుట్టినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. తల్లి తండ్రులకు పుట్టినవాడు జన్మదోషం ఉంటుంది. తల్లి తండ్రులకు పుట్టనివాడు, స్త్రీకి పుట్టిన నరులలో యేసు పరిశుద్ధుడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, పాపము లేనివాడు పరిశుద్ధుడు. ఆ జన్మ బ్రహ్మచారి కన్యమేరీ సుతుడు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన్ని తలుపునొద్ద నుండి తట్టుచున్నాడు. నీ హృదయం తలుపునొద్ద నుండి తట్టుచున్నాడు. కానీ ఈ స్త్రీ తలుపు తట్టే సమయంలో, తలుపు తీసే సమయంలో ఆయన వెళ్ళిపోయి ఆయన ఎప్పుడైతే దాటిపోయాడు, తన గుమ్మము దాటి గేటు దాటి బయటికి వెళ్ళిపోయాడో అప్పుడు ఈ స్త్రీకి మెలకు వచ్చింది. అప్పుడు ఆ స్త్రీ దేవులాడుతూ ఉన్నది. ఏమన్నా తెలుసా? నేను తలుపు తీసి వెళ్ళి లోపల నా ప్రియుడు నన్ను దాటి వెళ్ళిపోయాడు. వీధుల్లో దేవులాడుకుంటూ వెళ్ళాను. నా స్నేహితులను అడిగాను, ఇరుగు వారిని పొరుగు వారిని అందరిని అడిగాను. చివరికి పట్టణమును కావిలి కాస్తున్న కావిలి వారిని అడిగాను. అడిగినా కూడా నో యూజ్ ఆఫ్, ఏం ఫలితం లేకుండా పోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, సత్యవాద ప్రియుడు నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు. కమన్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. దుర్నీతి చేత ఆరోగ్యం ఎందుకు పోగొట్టుకుంటాం? దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క మాటలు విని దుర్నీతిని అవలంబిస్తూ సత్యవాద ప్రియుడిని నీకు చేరువలో ఉన్నవాడిని ఎందుకు పోగొట్టుకుంటాం? అందరికీ శుభవార్త. ఈ కార్యక్రమం 18వ ఛానల్లో వస్తుంది. మీరు ప్రతిరోజు చూడండి, వాక్యం వినండి, మేలు పొందండి. అందరికీ శుభవార్త. ఈ కార్యక్రమం ద్వారా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నంబరు స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఆ నంబర్కి ఫోన్ చేయండి. సత్యవాద ప్రియుని గురించి నేను మీకు తెలియచేస్తాను. తలుపు తీసేలోపే పోగొట్టుకుంటావేమో అదృష్టవంతుడిని. ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు పిలిచే లోపే ఆయన దాటి నేను వెళ్ళిపోవచ్చేమో. ఎందుకంటే ఈ సోమరివాడు, ఈ సోమరి స్త్రీ, ఈ సోమరి యవనస్తుడు, ఈ సోమరి సహోదరుడికి నేను అవకాశం ఇచ్చాను, కానీ ఇతను నన్ను మిస్ చేసుకున్నాడు అని చెప్పేసి నీకోసం సమయం ఆగదు. సమయము నీ రక్షణ కొరకై, ఆగదు మరణము నీ కోరికపై. అనుకూలమైన సమయం ఇదేనని వాక్యం సెలవిస్తుంది. దేవుని పిల్లలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తలుపు తీసే లోపు వెళ్ళిపోతున్నాడు. యేసుక్రీస్తు తలుపు నీ ఎద్ద ఉండి ఎప్పుడు తట్టుచూ ఉండడు. చాలామంది అంటారు, 2000 సంవత్సరాల నుంచి మా తాత ముత్తావుల కాడి నుంచి వింటున్నామండి, ప్రభు అయిన యేసు వస్తాడని ఆయన అంటున్నారు. ఎప్పుడో దాటిపోయింది సమయం. ఇంక యేసు రాడు, రక్షకుడు రాడు, క్రీస్తు రాడు అనుకొని నువ్వు నీ పనుల్లో నిమగ్నమై ఉన్నావేమో పరిశీలన చేసుకో. కనుక దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నావేమో. దేవుని కోపము దేశమే కావచ్చు. నా మాట వింటే మీకు క్షేమం, లేకపోతే క్షామం. చూస్తున్నారు కదా ఎన్నెన్ని దుఃఖవార్తలు, మరణ వార్తలు, కీడు వార్తలు, ఎంత ప్రమాదకరమైన సంఘటనలు. ఊహించని టైంలో, ఊహించని విధముగా, ఊహించని రాష్ట్రాలపై దేవుని ఉగ్రత ఇది. ప్రియమైన దేవుని పిల్లలారా, చిన్న పిల్లలు చనిపోవటం ఏందండి? ఎవరో వృద్ధాప్యంలో ఉండి చనిపోయారంటే అది అర్థం ఉంటుంది. యవనస్తులు చనిపోవటం ఏందండి? ఎవరో వృద్ధులు వృద్ధాప్యంలో బలవంతా ఉడిగిపోయి చనిపోయారంటే అర్థం ఉంటుంది. ఏమంటే దంపతులండి మాట్లాడుతూ చిన్న వివాదాల దగ్గరకు వచ్చేసరికి వారిద్దరూ హ్యాంగింగ్ చేసుకొని చనిపోతున్నారంటే వాట్ అబౌట్ దేర్ చిల్డ్రన్? వాళ్ళ పిల్లల పరిస్థితులు ఏంటి? తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఆ చిన్న పిల్లలు కొలంలో కానీ ఈత కనిపోతున్నారు, అంతే చనిపోతున్నారు. ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ప్రియమైన దేవుని పిల్లలారా, అనాథలుగా ఉండొద్దు అంటున్నాడు. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, సదాకాలం మీతో ఉంటాను. మీరు నన్ను చేర్చుకుంటే సదాకాలం నేను మీతో ఉంటాను. దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నావా? సత్యవాక్యమునకు లోబడవా? ఆదివారం ఆరాధనకు రావా? ప్రార్థన నువ్వు నీకు సమీపంలో ఉండిన ప్రార్థనాలయమునికి వెళ్ళవా? దేవుడిని ఆశ్రయించవా? ఆశీర్వాదం కోరుకోవా?
నీకున్న ధనం, నీకున్న బలం, నీకున్న బలగం, నీకున్న వెండి బంగారాలు, నీకున్న ఆయుష్ శాశ్వతం కాదు. మానవుని ఆయుష్ గడ్డి పువ్వు లాంటిది, బుడగ లాంటి జీవితం. ఎప్పుడు ఏ సమయం పగిలిపోద్దో ఎవరికి తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలారా, సత్యమునకు విరోధంగా నిలబడవద్దు. సత్యమూర్తికి విరోధంగా నిలబడవద్దు. సత్యం నన్ను ఏం చేయలేదు అనుకుంటావేమో, ఆరని అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతావేమో. నిన్ను గూర్చి నాకు అదే భయం. ఈ ప్రాంత ప్రజలను గూర్చి నాకు అదే భయం. ఈ రాష్ట్ర, ఈ దేశ ప్రజలను గురించి అదే భయం నన్ను వెంటాడుతూ ఉంది. అందుకే ఇర్మియా గ్రంథకర్త అంటాడు, నా జనులలో హతులైన వారిని గురించి నేను ఏడుస్తున్నాను. నా కన్నులు కన్నీళ్ళ ఓటగాను మారిపోయింది. నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవునికి వాక్యమునకు లోబడతావా? ప్రియమైన సోదరి సోదరులారా, వాక్యమునకు విధేయుడు అవ్వు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, నీకు ధనం ఇచ్చాడు, నీకు బలాన్ని ఇచ్చాడు, భార్యనిచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు. ఆనందంగా నాతో గడపమని. కనుక ప్రియమైన దేవుని పిల్లలారు, చాలామందికి వివాహాలు కావట్లేదు, వివాహాలైనా పిల్లలు పుట్టట్లేదు. కనుక పిల్లలు పుట్టిన వారు వికలాంగులుగా పుడుతున్నారు. అన్నీ ఉండి నా పేదరికం కలిగి ఉంటున్నారు. కనుక దేవుని మాటలు వింటావా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తాడు. నాకు నిజంగా మొర్రపెట్టు వారందరికీ మేలు చేయక మానను అంటున్నాడు. ఆస్తికర్తలుగా చేస్తాను, పైవానిగా ఉంచుతాను, కిందవానిగా ఉంచును, తలగా చేస్తాను, తోకగా చేయనంటున్నాడు. వస్తావా? సత్యమును అడ్డగిస్తావా? సత్యమునకు విరోధిగా ఉంటావా? నువ్వు శత్రువుగా ఉంటావా, మిత్రుడిగా ఉంటావా? పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మరి దేవుడు త్వరలో రాబోతున్నాడు. ఆయనకు వ్యతిరేకంగా నిలబడ్డావు అనుకోండి, ఆరని అగ్నిగుండానికే నీవు గురవుతావేమో వాక్యం హెచ్చరిక చేస్తుంది. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యమునకు విధేయులై ప్రభువా మీ చిత్తానుసారంగా జీవించుటకు కృప చూపించి మహిమ పొందుకోమని యేసయ్య ఘనమైన నామములు వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యమునకు విధేయులై దేవుని చిత్తానుసారంగా జీవించాలనుకుంటున్న వారలారా, మీరు ఎక్కడికి వెళ్ళకపోతే ప్రార్థనకి రండి. మనం అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. ఈ స్క్రోలింగ్ కింద అడ్రస్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. శ్రీనివాస గిరిజన కాలనీ, నర్సరావుపేటలో ది ఇమాన్యుయల్ బైబిల్ మినిస్ట్రీ సహవాసం తరపున వాక్య సేవకుడు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు వస్తే కలిసి ఆరాధిద్దాం, కలిసి దేవుని స్తుతించుదాం, కలిసి సహభోజనం చేద్దాం. మీరందరూ వస్తారు కదా. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.